రమ్య జీవితంలో అన్నీ ఒక్కసారిగా కూలిపోయాయి. ఉద్యోగం పోయింది. ఆమె ఎంతో నమ్మిన ప్రేమ నెమ్మదిగా ఆమెను వదిలేసింది. నగరంలో ఉన్న ఆ చిన్న గది ఒక్కసారిగా ఖాళీగా అనిపించింది. గోడలమీద వేలాడుతున్న కలలు ఒక్కొక్కటిగా నేలపై పడిపోతున్నట్టుగా. ప్రతి ఉదయం ఆమె లేచేది. కాని ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ప్రతి రాత్రీ నిద్రపోయేది. కాని రేపెలా ఉంటుందో తెలియదు. ఒకరోజు అమ్మ ఫోన్ చేసింది. రమ్యా, ఇంటికి రా, కొంచెం విశ్రాంతి తీసుకో. ఆ మాటల్లో ఓ ఆప్యాయం ఉంది, ఓ ఆశ్రయం ఉంది. రమ్య ఇంకేం ఆలోచించలేదు. తన బ్యాగ్ సర్దుకుని తన చిన్న గ్రామానికి తిరిగి వెళ్ళింది. గ్రామం, చిన్న ఇల్లు, నెమ్మదిగా కదిలే జీవితం, పరిచయమైన ముఖాలు. నగరంలోని గందరగోళం తర్వాత అది ఆమెకి ఒక ప్రశాంతత ఇచ్చింది. కాని ఆమె మనస్సులో ఉన్న గాయాలు మాత్రం ఇంకా మానలేదు. ఒక సాయంత్రం ఆమె తన తాతగారి పాత గదిలోకి వెళ్ళింది. అక్కడ పాత పుస్తకాలు, పసుపు రంగు పేజీలు, కాలం వాసన. ఆమె ఒక పుస్తకాన్ని తీసుకుంది. ఆ పేజీల మధ్య ఒక వాక్యం ఆమె కళ్ళల్లో పడింది. మనం పడిపోవడం కాదు, లేచే ధైర్యమే మనం ఎవరో చెబుతుంది. ఆ మాటలు ఆమె హృదయంలో లోతుగా తాకాయి. కొన్ని క్షణాలు ఆమె మౌనంగా కూర్చుంది. తర్వాత ఆమె కళ్ళల్లో ఒక కొత్త వెలుగు మెరిసింది. మరుసటి రోజు ఉదయం ఆమె గ్రామంలో తిరుగుతూ ఉండగా కొన్ని పిల్లలు బయట ఆడుకుంటూ కనిపించారు. వాళ్లల్లో కొందరు స్కూల్కు వెళ్లడం లేదు. కొంతమందికి పుస్తకాలు కూడా లేవు. రమ్య ఒక చిన్న నిర్ణయం తీసుకుంది. నేను వీళ్లకు బోధిస్తాను. మొదట ఆమె ఇంటి ముందు ఒక చిన్న మెట్టమీద కూర్చొని బోధించడం మొదలుపెట్టింది. 3 పిల్లలు, 5 పిల్లలు, 10 పిల్లలు. ఆమె బోధనలో ఓ ప్రేమ ఉంది, ఓ సహనం ఉంది. పిల్లలు కేవలం పాఠాలు కాదు, ఆశ నేర్చుకున్నారు. కొన్ని రోజుల్లో గ్రామంలో ఆమె గురించి మాటలు వినిపించాయి. ఆ అమ్మాయి బాగా బోధిస్తుంది, మన పిల్లల్ని కూడా పంపుదాం. చిన్న గుంపు పెద్ద సమూహంగా మారింది. ఒక పాత గది క్లాస్రూమ్ అయింది. గోడలమీద చాక్తో రాసిన అక్షరాలు, పిల్లల నవ్వులు, ఆ గది జీవంతో నిండిపోయింది. కొన్ని నెలల తర్వాత ఒకరోజు ఒక వ్యక్తి ఆమె దగ్గరకొచ్చాడు. అతను ఒక ఎన్జీఓ నుంచి. మీరు చేస్తున్న పని చాలా గొప్పది, మేము మీకు సహాయం చెయ్యాలనుకుంటున్నాం. రమ్య ఆశ్చర్యపోయింది. కొద్ది కాలంలో ఆ చిన్న ట్యూషన్ సెంటర్ ఒక చిన్న స్కూల్గా మారింది. బెంచీలొచ్చాయి, బ్లాక్ బోర్డొచ్చింది, పుస్తకాలొచ్చాయి. కాని ముఖ్యంగా పిల్లల జీవితాల్లో ఒక కొత్త ఆశ వచ్చింది. ఒకరోజు రమ్య స్కూల్ ముందు నిలబడి ఉంది. పిల్లలు ఆడుకుంటున్నారు, నవ్వుతున్నారు. ఆమె కళ్ళలో ఆనందముంది, గర్వముంది. ఆమె తాతగారి మాటలు మళ్లీ గుర్తొచ్చాయి. లేచే ధైర్యమే మనం ఎవరో చెబుతుంది. ఆమె నెమ్మదిగా నవ్వింది. ఎందుకంటే ఆమె పడిపోయింది, కాని లేచింది కూడా. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చెయ్యండి. ధన్యవాదాలు.